ఊరి సరిహద్దులో ఒక పెద్ద ఉద్ధృతమైన ఏరు ప్రవహిస్తూ ఉంటుంది. దానిపై ఉన్న ఏకైక రాతి వంతెన పాతికేళ్ల క్రితం వచ్చిన వరదకు సగానికి పైగా విరిగిపోయి కూలిపోయే స్థితిలో ఉంటుంది. కేవలం కొన్ని పాత కర్రల సాయంతో ప్రాణాలకు తెగించి నడవడానికి వీలుగా ఉంటుంది. వంతెన అవతల వైపు దట్టమైన ప్రభుత్వ అడవి, యువతల వైపు ఎండిపోయిన ఊరి పొలాలు, ఎడారిలా మారిన నేల కనిపిస్తాయి. ఆనంద్ చేతిలో ఒక పాత సంచి తూంటాడు. "ఏయ్ బాబూ, ఎవరో నువ్వు? ఆ విరిగిపోయిన వంతెన స్తంభాల దగ్గర నిలబడి ఏం వెతుకుతున్నావు? ఆ కర్రల మీదుగా అడుగువేసి లోపలికి రావాలని చూడకు బాబు, అవతలికి వెళ్ళిపో. మా ఊరు సరిహద్దు దాటి లోపలికి వస్తే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళలేవు. ఇక్కడ ప్రభుత్వం లేదు, న్యాయం లేదు, కేవలం ఒకరి ఆధిపత్యం మాత్రమే ఉంది. వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపో బాబు." నా పేరు ఆనంద్. నేను పక్క ఊరు నుండి వచ్చాను. కొన్ని రోజులుగా ఈ ఊరు గురించి ఎన్నో వింతలు వింటున్నాను. 25 ఏళ్లుగా ఈ వంతెన ఇలాగే విరిగిపోయి ఉందా తాతగారు? అసలు ఈ వంతెన దాటి అవతలికి వెళ్తేనే కదా మండలానికి, నగరానికి దారి? 25 ఏళ్లుగా ఈ ఊరిని ఎవరూ పట్టించుకోలేదా? అసలు మీ ఊళ్ళో ప్రభుత్వం అనేదే లేదా? అధికారులు ఎవరూ ఇటువైపు ఎందుకు రారు? నాకు కాస్త వివరంగా చెప్పండి తాతగారు. ఇందులో ఏదో పెద్ద రహస్యం దాగి ఉందని నా అనుమానం. రహస్యం ఉంది బాబు. ఇదొక శాపగ్రస్తమైన ఊరు. 25 ఏళ్ల క్రితం వచ్చిన ఒక పెద్ద వరదలో ఈ వంతెన కూలిపోయింది. అప్పటి నుండి మా ఊరు బతుకు ఇక్కడే ఆగిపోయింది. ఊళ్ళో బడి లేదు, వైద్యం అందక ఎంతో మంది చనిపోయారు. సదుపాయాలు లేక సగం మంది ఊరు విడిచి వలస వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళం ఇక్కడ నరక అనుభవిస్తున్నాం. మా సర్పంచ్ భూపతి గారు ప్రతి ఏడు గ్రామ సభలో, "ప్రభుత్వ అధికారులు మన ఊరిని పట్టించుకోవటం లేదు, జనాభా కొద్దిగానే మిగిలింది కావచ్చు కాబట్టే వంతెన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోంది" అని చెప్తారు. మేము కూడా మా విధి రాత అనుకుని ఊరుకున్నాం బాబు. అధికారులకు మా ఊరి పేరు కూడా తెలీదు. తాతగారు, చదువుకున్నవాడుగా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినవాడుగా నేను చెప్తున్నాను వినండి. ప్రభుత్వం మీ ఊరిని వదిలేలేదు. అసలు మీ ఊరు పేరు మర్చిపోలేదు. మీ ఊరు సర్పంచ్ భూపతి గారే ప్రభుత్వాన్ని మీ ఊరికి రాకుండా కళ్ళు కప్పి అడ్డుకుంటున్నాను అంటున్నారు. ప్రతి ఏడు ఈ వంతెన మరమ్మతుల కోసం ప్రభుత్వం లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తూనే ఉంది. కానీ ఆ నిధులన్నీ ఏమవుతున్నాయో మీకు తెలుసా తాతగారు? ఏమంటున్నావు బాబు? నిధులొస్తున్నాయా? మరి సర్పంచ్ భూపతి గారు ఎందుకు అబద్ధం చెప్తారు? ఆయన ఈ ఊరు పెద్ద కదా, మన ఊరు వాడే కదా. ఎందుకంటే ఆయన స్వార్థపరుడు తాతగారు. భూపతి ప్రతి ఏడూ పై అధికారులకు గ్రామంలో కొద్ది కుటుంబాలే మిగిలాయి, మిగతా వాళ్లంతా వలస వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ వంతెన నిర్మించడం వృధా అని తప్పుడు నివేదికలు, దొంగ సంతకాలతో పంపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈ వంతెన కనుక బాగుపడితే బస్సులొస్తాయి, ప్రభుత్వ అధికారులొస్తారు. అధికారులు ఊళ్ళోకొస్తే ఊరు పక్కన ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూములను, విలువైన అడవి సంపదను భూపతి అక్రమంగా ఎలా స్వాధీనం చేసుకున్నాడో, ఎలా దోచుకుంటున్నాడో తెలిసిపోతుంది. తన ఆధిపత్యం, ఈ అక్రమ సంపాదన జీవితాంతం కొనసాగడం కోసమే మీ అందర్నీ ఈ విరిగిన వంతెన వెనుక బందీలం చేశాడు. పదండి తాతగారు, ఈరోజే ఆ సర్పంచ్ ముసుగును ఊరు ముందు తొలగిద్దాం. ఊరు మధ్యలో ఉన్న భూపతి పెద్ద మేడ ముందు సర్పంచ్ భూపతి గర్వంగా మీసాలు తిప్పుతూ కుర్చీలో కూర్చునుంటాడు. ఏ ధర్మయ్య, ఎవరు వీడు? మన ఊరి సరిహద్దు దాటి లోపలికి పరాయి వాళ్ళను ఎందుకు తీసుకొచ్చావు? మన ఊరి నియమాలు, ఈ భూపతి చట్టాలు నీకు తెలియవా? ఈ ఊళ్ళో ఏ పంచాయతీ అయినా, ఏ నిర్ణయమైనా ఈ భూపతి మాత్రమే చేయాలి. ఇక్కడ పరాయి వాళ్లకు అస్సలు స్థానం లేదు. వెంటనే వీడిని వంతెన అవతలికి పంపించు, లేదంటే ఇద్దరి కాళ్ళు విరగ్గొట్టి లోయలో పడేస్తాను, జాగ్రత్త. భూపతి గారు నమస్కారం. మీ నియమాలు, మీ అక్రమ సామ్రాజ్యం, మీ బెదిరింపులు ఈ రోజుతో ముగిసిపోవడానికి సమయం ఆసన్నమైంది. 25 ఏళ్లుగా సర్పంచ్ పదవిలో ఉంటూ ఊరు జనాలను చీకట్లో ఉంచి వాళ్లను అజ్ఞానులుగా మార్చి మీరు చేసిన మోసం ఇప్పుడే ఈ ఊరి రచ్చబండ ముందు బయటపడబోతోంది. గత 25 ఏళ్లుగా ఈ వంతెన మరమ్మతుల కోసం, ఊరి రహదారుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన అసలు నిధుల పత్రాల నకళ్ళు ఇవిగోండి. ఈ నిధులన్నీ మీ సొంత ఖాతాల్లోకి, మీ భోగాలకి ఎలా మళ్ళాయో నాకు సమాధానం చెప్పండి. ఎంత పొగరు నీకు? చదువుకున్నాననే గర్వంతో నా ముందే నన్ను ప్రశ్నిస్తావా? ఈ ఊళ్ళో జనాభా లేదు, అందరూ వలస వెళ్ళిపోయారు.
అలాంటప్పుడు వంతెనెందుకు? ప్రభుత్వం దగ్గర డబ్బు లేకనే పనులు జరగలేదు. అయినా ఈ కాగితాలెక్కడివి? నాపై అబద్ధపు నిందలు వేస్తే నిన్ను ఇక్కడే సమాధి చేస్తాను, జాగ్రత్త. నా వెనక 100 మంది అనుచరులు ఉన్నారు, నన్నే నిలదీస్తావా? ఊరు జన్లారా, పెద్దలారా, ఈ భూపతి చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలు. మీరెవ్వరూ వలస వెళ్ళలేదు. మీరంతా ఇక్కడే దరిద్రంలో ఆకలితో బతుకుతున్నారు. కానీ ఈ భూపతి మాత్రం పై అధికారులకు ఊళ్ళో మనుషులే లేరు అని మీ అందరి సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ నివేదికలు పంపుతున్నాడు. ఆ పత్రాలు నా దగ్గరున్నాయి. అటు చూడండి. ఆ అడవిలో ఉన్న విలువైన వనరులను, ప్రభుత్వ భూములను అక్రమంగా తవ్వి పట్టణాలకు తరలిస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ వంతెన కనుక బాగుపడితే బస్సులు వస్తాయి, అధికారులు వస్తారు. తన దొంగతనం బయటపడుతుందని 25 ఏళ్లుగా మిమ్మల్ని నరకంలో ఉంచాడు. మీ హక్కులను కాలరాస్తున్నాడు. భూపతి, ఇన్నాళ్లు ప్రభుత్వం మనల్ని మోసం చేస్తోందనుకున్నాం. పరాయి వాళ్ళు మనల్ని పట్టించుకోవడం లేదనుకున్నాం. కానీ మన కడుపు కొట్టింది, మన పిల్లల చదువును, మన ఊరి భవిష్యత్తును నాశనం చేసింది నువ్వా? ఎంతటి ద్రోహివి నువ్వు! నిన్ను ఈ ఊరు క్షమించదు. ఈ రోజుతో నీ ఆటలు సాగవు. ధర్మయ్య, నోరుమూయ్. ఈ పరాయివాడి మాటలు నమ్మి నన్ను నిలదీస్తావా? నా మనుషులు ఒక్క కేక వేస్తే మీరిద్దరూ ఇక్కడి నుండి ప్రాణాలతో వెళ్ళలేరు. ఈ ఊళ్ళో నాదే చట్టం, నాదే ప్రభుత్వం. ఈ కాగితాలను ఇప్పుడే తగలబెట్టండిరా. భూపతి గారు, మీ బెదిరింపులకు ఇక్కడెవరూ భయపడరు. ఇవి కేవలం నకళ్లు మాత్రమే. అసలు నివేదికలను, మీ అక్రమాల ఆధారాలను నేను ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులకు పంపాను. రేపు ఉదయం మండల ఉన్నతాధికారి స్వయంగా ఈ ఊరికి వస్తున్నారు. మీ 25 ఏళ్ల మోసానికి రేపే ముగింపు లభిస్తుంది. ధైర్యం ఉంటే రేపు ఉదయం రచ్చబండ పంచాయతీకి రండి. మీ నిజాయితీ ఏంటో అక్కడే తేల్చుకుందాం. అయ్యా, నమస్కారం. నేను 25 ఏళ్లుగా ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్నాను. ఈ కుర్రాడు పక్క ఊరు నుండి వచ్చి మా ఊళ్ళో లేనిపోని గొడవలు పెడుతున్నాడు. వీడు చెప్పేవన్నీ అబద్ధాలు, నన్ను పదవి నుండి దించటానికి చేస్తున్న కుట్ర. అయ్యా, ఇవిగోండి అసలైన ఆధారాలు. గత 25 ఏళ్లుగా భూపతి ప్రభుత్వం నుండి పొందిన నిధుల రసీదులు, వాటిని తన సొంత వ్యాపారాల కోసం మళ్లించిన బ్యాంక్ ఖాతాల వివరాలు, అలాగే గ్రామంలో మనుషులు లేరంటూ, అందరూ వలస వెళ్లిపోయారంటూ ఈయన తయారు చేసిన నకిలీ నివేదికలు. అంతేకాదు, ఊరి పక్కన ఉన్న 100 ఎకరాల ప్రభుత్వ భూమిని తన సొంత పేరుతో మార్చుకోవటానికి ఈయన చేసిన దొంగ సంతకాల పత్రాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ఊరి జనాభా లెక్కలు కావాలనే దాచిపెట్టి 25 సంవత్సరాలుగా ఈ ఊరికి ప్రభుత్వం పేరు మాత్రమే మిగిల్చాడు. భూపతి, ఎంతటి దారుణానికి ఒడిగట్టావు! ప్రభుత్వం ఇచ్చిన ప్రజాధనాన్ని మింగేస్తూ ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోయేలా చేశావు. ప్రభుత్వ భూములను, అడవిని అక్రమంగా దోచుకున్నందుకు, తప్పుడు నివేదికలు పంపి అధికారులను తప్పుదోవ పట్టించినందుకు ఇప్పుడే నిన్ను సర్పంచ్ పదవి నుండి శాశ్వతంగా తొలగిస్తున్నాను. అంతేకాదు, పోలీసులను పిలిపించి నిన్ను ఇప్పుడే బంధించి న్యాయస్థానంలో నిలబెడతాము. నీ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. నన్ను క్షమించండి అయ్యా. నా అజమాయిషి, ఆధిపత్యం పోతుందనే భయంతోనే వంతెనను నిర్మించనివ్వలేదు. నా తప్పు ఒప్పుకుంటున్నాను. నన్ను వదిలేయండి. నాకు జైలు శిక్ష వేయకండి అయ్యా. ఊరి జనలారా, 25 ఏళ్ల తర్వాత మన గ్రామానికి నిజమైన స్వాతంత్రం వచ్చింది. ప్రభుత్వం మన ముందుకొచ్చింది. న్యాయం వైపు నిలబడిన ఆనంద్ బాబు మన కళ్ళు తెరిపించాడు. ఇకపై మన హక్కులను మనం సాధించుకుందాం. మన ఊరిని మనమే బాగు చేసుకుందాం. కొన్ని నెలల తర్వాత ఏటిపై అద్భుతమైన కొత్త సిమెంట్ వంతెన నిర్మించబడి ఉంటుంది. ఆ వంతెనపై నుండి ప్రభుత్వ బస్సు, అధికారుల వాహనాలు ఊళ్ళోకి వస్తూ ఉంటాయి. ఊరి జనాలు తోరణాలు కట్టి, కొత్త బట్టలు కట్టుకుని పెద్ద పండుగ చేసుకుంటూ ఉంటారు. భూపతి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములు మళ్లీ గ్రామానికి చెందుతాయి. అక్కడ కొత్త బడి నిర్మాణం జరుగుతుంటుంది. ఆనంద్ బాబు, నువ్వు కేవలం ఒక రాతి వంతెనను నిర్మించలేదు బాబు. మా ఊరి బతుకులను ప్రభుత్వంతో ముడిపెట్టావు. మా తెగిపోయిన హక్కులను మాకు తిరిగి తెచ్చావు. ఈ జన్మకు నీ రుణం తీర్చుకోలేం బాబు. నువ్వు మా ఊరిని రక్షించిన నిజమైన నాయకుడివి. తాతగారు, ప్రభుత్వం ఎక్కడో ఉండదు. మన హక్కులను మనం ధైర్యంగా ప్రశ్నించినప్పుడే అది మన ముందుకొస్తుంది.
చదువుకున్న జ్ఞానాన్ని సమాజహితం కోసం వాడినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ఈ రోజు నుండి మీ గ్రామానికి అన్ని సదుపాయాలు అందుతాయి. ఐకమత్యంతో మీ ఊర్మి మరింత పచ్చగా మార్చుకోండి. ఊరి జనాలు అందరూ కలిసి ఆనంద్ చుట్టూ చేరి సంతోషంగా పండుగ చేసుకుంటారు. స్వార్థపరులైన నాయకులు తమ ఆధిపత్యం కోసం ప్రజలను అజ్ఞానంలో, చీకట్లో ఉంచాలని చూస్తారు. కాని చదువుకున్న సమయస్ఫూర్తి, ధైర్యంతో కూడిన ప్రశ్నించే తత్వం ఎంతటి పెద్ద మోసాన్నైనా బద్దలు కొట్టి ప్రజల హక్కులను మరియు న్యాయాన్ని తిరిగి తీసుకువస్తుంది.